బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్ లో నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ క్రమంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తుల జప్తునకు ఆదేశాలు ఇచ్చింది. కేవీఎస్ ఇన్ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మి పేరిట ఉన్న ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేసింది. సిట్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్ లో నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ క్రమంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తుల జప్తునకు ఆదేశాలు ఇచ్చింది. కేవీఎస్ ఇన్ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మి పేరిట ఉన్న ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేసింది. సిట్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది. రైట్ ఖైదు అంశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, మొత్తానికైతే ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులను అయితే అటాచ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? మీరు మ్యూట్లో ఉన్నారు నారాయణ గారు, అన్మ్యూట్ చేసుకోండి. హలో. రైట్, టికెట్ ఏపీ లిక్కర్ కేసులో అయితే కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, మొత్తానికైతే ఇటు ఏపీ లిక్కర్ కేసులో అయితే ఈ స్కామ్ లో నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులను అయితే అటాచ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ సంబంధించిన కుంభకోణంలో ఆరోపణ ఎదుర్కొంటున్న చంద్రగిరి మాజీ శాసనసభ్యులు భాస్కర్ రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేసి ఆయన్ని విజయవాడ జిల్లా జ్యుడిషియల్ రిమాండ్ లో కూడా ఆయన ప్రస్తుతం అదేవిధంగా ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క ఆస్తులను కూడా అటాచ్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఈ రోజు జారీ చేసినట్టు. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే కొనుగోలు మద్యం కొనుగోలులో కూడా భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు కూడా నిర్ధారించినట్లు కూడా తెలుస్తుంది. సిట్ యొక్క నివేదిక అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క ఆస్తులను అటాచ్ చేయాలని చెప్పి కూడా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎవరున్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ ముడుపులు అందాయని చెప్పి కూడా నిర్ధారణకు వచ్చినట్లు 3.72 కోట్ల రూపాయలను కూడా అక్రమంగా ఆస్తుల కోట్లు కూడా విచారణలో
కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగానే సుమారు 8,52,00,000 రూపాయలను కూడా ఆ యొక్క సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి అది కుదించాలని చెప్పి కూడా, ఆ యొక్క విలువను తగ్గించాలని చెప్పి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరినట్లుగా కూడా ఆ యొక్క విచారణలో కూడా వెల్లడైనట్లు తెలుస్తుంది. అంటే యొక్క ఏదైతే ఈ బ్లాక్ మనీ ఉందో 53 కోట్ల రూపాయలను కూడా ఆస్తులు సంపాదనకు మించిన ఆస్తులు కూడా ఎక్కువగా ఉన్నట్లుగా కూడా వారు గుర్తించారు. అక్రమంగా సంపాదించినట్లు కూడా గుర్తించారు. దీని మేరకే ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను అటాచ్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఉత్తర్వులు అనుమతులు ఇచ్చింది. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి ఎవరైతే ఉన్నారో లక్ష్మీ పేరు పైన ఉన్నా కూడా కేవీఎస్ సిపా కూడా దానిపైన కూడా సంబంధించిన 6 అటాచ్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే ఏపీ కుంభకోణం కేసు, అంటే ఈ యొక్క లిక్కర్స్ కేసులో కూడా కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. దీనికి సంబంధించి అంటే ఒకరు ఇప్పటికీ ఆ విచారణలో భాగంగా ఇప్పటికే చాలా మంది కూడా పరిస్థితి ఇందులో మనం కూడా గత కొద్ది రోజులుగా అన్న దృష్ట్యా తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అలాగే నారాయణ, మరి ఈ ఏపీ లిక్కర్ కేసులో అయితే ఇప్పటివరకు మనం చూసాం, ఇది ఒక కీలక పరిణామం అనే చెప్పాలి. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాదులు ఏమైనా చెప్తున్నారా, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ దీనిపై? అంటే చెవిరెడ్డికి కుటుంబానికి సంబంధించిన కుమారులు ఎవరైతే ఉన్నారో వారు ప్రస్తుతం అందుబాటులో లేరు. అదే విధంగా వారి కుటుంబ సభ్యులు కూడా లేని పరిస్థితిలో పూర్తి పరిస్థితి ఉంది. అంటే ఎవరైతే ఈ సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కూడా వెంటనే ఆ యొక్క న్యాయ సలహాలు తీసుకుని ఆ తర్వాత కోర్టు కూడా అపోజ్ చేసే పరిస్థితి కూడా కనిపించాలని. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కామ్లో నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ క్రమంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తుల జప్తునకు ఆదేశాలు ఇచ్చింది. కేవీఎస్ ఇన్ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మి పేరిట ఉన్న ఆస్తుల జప్తునకు ఆదేశాలు జారీ చేసింది. సిట్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏదైతే గత ప్రభుత్వ హయాంలో మాజీ శాసనసభ్యులు అయితే కనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ యొక్క మద్యం కుంభకోణంలో అయితే కనుక భారీగా అవినీతికి పాల్పడుతూ కూడా కమిషన్ల పేరిట అయితే కనుక ఆ అవినీతికి పాల్పడినట్టు ఇటు సిట్ అధికారులు గుర్తించడం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసు అనేది వెలుగులోకి తీసుకురావడంతో ఇందులో ప్రధానమైనటువంటి నిందితులను అయితే కనుక అదుపులో తీసుకోవడం, వారిని అయితే కనుక విజయవాడ సబ్ జైలు అయితే తరలించడం కూడా జరుగుతోంది. ఇక తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఇక ఈ యొక్క మద్యం కుంభకోణంలో భారీగా అవినీతికి పాల్పడినట్టు కూడా దాదాపు చెవిరెడ్డి కుటుంబం అయితే గనక ఆస్తులు కూడబెట్టినటువంటి నేపథ్యంలోనే అయితే గనక ఇటు ప్రభుత్వం ఆస్తుల అటాచ్మెంట్ చేస్తూ కూడా ఒక నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇటు నెల్లూరు జిల్లాలో భూ లావాదేవీలు కావచ్చు, తిరుపతి జిల్లాలో భూ లావాదేవీలు కావచ్చు, సుమారు దాదాపు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఇటు సిట్ అధికారులు తనిఖీలు చేయగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు మీద అంటే గత ప్రభుత్వంలో కూడా ఆస్తులు కూడబెట్టినటువంటి నేపథ్యంలోనే ఇటు భారీగా కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి ఇటు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో తనిఖీలు చేయగా భారీగా అయితే కనుక అవినీతికి భారీగా అయితే కనుక అవినీతి వెలుగులోకి వచ్చిందంటూ కూడా ఇటు సిట్ అధికారులు తేల్చడంతో ఈ డీటెయిల్స్, ఈ ఆధారాలన్నీ కూడా ఉన్నతాధికారులకి సబ్మిట్ చేయడంతో ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ఆస్తుల అటాచ్మెంట్ చేయాలంటూ కూడా ఇటు ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి విజయవాడ కోర్టులో దరఖాస్తు చేయాలంటూ కూడా ఇక ఆదేశాలు జారీ చేయడంతో దీనికి సంబంధించి అంటే చెవిరెడ్డి కుటుంబంలో ఏదైతే ఇన్వాల్వ్మెంట్ ఆస్తులు కూడబెట్టారో అంటే ఇటు చెవిరెడ్డి కుటుంబం అంటే చెవిరెడ్డి ఇన్ఫ్రా ఏవైతే కేవీఎస్ ఇన్ఫ్రా ఎండీగా ఉన్నటువంటి చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మకి సంబంధించినటువంటి ఆస్తుల అటాచ్మెంట్ తో పాటు అదేవిధంగా సిఎంఆర్ ఇన్ఫ్రా ఎండీగా ఉన్నటువంటి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులను సైతం కూడా ఇటు
అటాచ్మెంట్ చేస్తూ కూడా ఇటు ప్రభుత్వం అయితే కనుక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక దాదాపు 63 కోట్ల రూపాయల్లో భాగంగాను ఇటు 53 కోట్ల రూపాయలు కూడా పెద్ద ఎత్తున బ్లాక్ మనీ చూపించారు అంటూ కూడా ఇటు అధికారులు అయితే కనుక వెల్లడించడం కూడా జరుగుతోంది. 8 కోట్ల మేర వరకు కూడా ఇటు వైట్ మనీ చేశారు. ఈ భూ లావాదేవీలు ఏదైతే ఇటు ఇన్ఫ్రా నుంచి అరబిందో ఫార్మాకి ద్వారా అయితే కనుక భూ లావాదేవీలు జరిగాయంటూ కూడా ఇటు అధికారులు గుర్తించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటు చెవిరెడ్డి కుటుంబం నుంచి భారీగా అయితే కనుక బ్లాక్ మనీని కూడబెట్టారంటూ దీనికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ సిట్ అధికారులు గుర్తించడంతో పూర్తి స్థాయిలో వారి యొక్క కుటుంబ ఆస్తుల అటాచ్ అయితే కనుక రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే లిక్కర్ కేసు అనేది కూడా ప్రధానంగా అంటే ఈ కమిషన్ కావచ్చు, అదేవిధంగా కిక్ బ్యాక్ల ద్వారా అయితే కనుక మనీని కూడబెట్టినట్టు ఇటు పూర్తి స్థాయిలో సిట్ అధికారుల దర్యాప్తులో భాగంగా అదేవిధంగా టెక్నాలజీ ఆధారంగా కూడా అధికారులు గుర్తించడం జరుగుతోంది. దీని పరిస్థితుల్లో ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులో తీసుకోవడం, జ్యుడిషియల్ రిమాండ్ లో అయితే ఉంచడం, పూర్తి స్థాయిలో అయితే కనుక వారి ఆస్తుల అటాచ్మెంట్ అయితే కనుక కీలక అడుగులు అయితే కనుక పడినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక లిక్కర్ స్కామ్ కేసులో ఆస్తుల అటాచ్మెంట్ వరకు కూడా ఈ యొక్క దర్యాప్తు అనేది ప్రారంభమైనట్టు కూడా తెలుస్తా ఉంది. సంతోష్, ఇటు సిట్ అధికారుల దర్యాప్తులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు అక్రమ మార్గంలో ఎంతవరకు ఆస్తులు కూడబెట్టినట్టుగా తెలుస్తుంది? ఎస్, మొత్తంగా కూడా ఇటు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కావచ్చు, జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఇటు సిట్ అధికారులు వెళ్లి తనిఖీలు నిర్వహించగా అసలు చెవిరెడ్డి కుటుంబం పేరిట ఎంత మేర ఆస్తులు ఉన్నాయన్న దానిపై అయితే కనుక ఎంత మేర రిజిస్ట్రేషన్స్ జరిగాయి, ఆ రిజిస్ట్రేషన్ లో భాగంగా ఎంత మేర తగ్గించి కొనుగోలు చేశారు, అదేవిధంగా కొనుగోలు చేసిన అనంతరం కూడా ఏ మేరకు ఒక్కసారిగా భూ విలువలు అనేది పెంచే విధంగా చేశారు, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క వెలుగులోకి అయితే కనుక ఆధారాలన్నీ వెలుగులోకి తీసుకురావడం, దీనికి సంబంధించి దాదాపు 50 కోట్ల పైగా కూడా ఈ యొక్క బ్లాక్ మనీని కూడబెట్టారంటూ కూడా సిట్ అధికారులు గుర్తించడం జరుగుతోంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇక చెవిరెడ్డి తరపు న్యాయవాది కావచ్చు, అదేవిధంగా బంధువులు కావచ్చు, ఇది రాజకీయ కుట్రకోణంగా అయితే కనుక వేధింపులకు గురి చేస్తున్నారు, మేము ఎటువంటి అవినీతికి పాల్పడలేదు అంటూ కూడా ఇటు చెవిరెడ్డి కుటుంబంతో పాటు సాక్షాత్తు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏదైతే ఇటు జ్యుడిషియల్ రిమాండ్ అనంతరం కూడా ఇటు కోర్టుకు వెళ్లే సందర్భాల్లో పలుమార్లు మీడియా ముఖంగా అరవడాలు కూడా చేయడం కూడా జరుగుతోంది. ఏదేమైనప్పటికీ ఇటు ఆధారాలతోటి సిట్ అధికారుల ఆధారాలతోటి సహా వెలుగులోకి తీసుకురావడంతో ఇప్పుడు ఏ విధమైనటువంటి స్పందన రాబోతుంది, అదేవిధంగా విజయవాడ కోర్టులో దరఖాస్తు చేసుకున్న అనంతరం కూడా ఏ విధమైనటువంటి తీర్పు రాబోతుంది అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. మార్చి నాటికి మావోయిస్టులు లొంగిపోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. అడవిలో అన్నలను రెచ్చగొట్టి అర్బన్ నక్సలైట్లు అధికారం అనుభవిస్తున్నారని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్బన్ నక్సల్స్ నామినేట్ పదవుల్లో ఎందుకు కొనసాగుతున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడటమే తమ సిద్ధాంతమని పదే పదే చెప్పుకునే అర్బన్ నక్సలైట్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు పదవుల్లో కొనసాగుతున్నారని హుజరాబాద్లో ప్రశ్నించారు. అలా మేము మొదటి నుంచి కూడా మేము అధికారంలో ఉన్నా లేకున్నా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులమందరం కూడా మొదటి నుంచి అప్పుడు నక్సలైట్లను ఆ పేరుతో మన మావోయిస్టులు అందరూ కూడా మనం చెప్తూ వస్తున్నాం. మేము తుపాకీ గొట్టం ద్వారా ఏమీ సాధించలేరు, దీన్ని ప్రజలు స్వాగతించరు, హర్షించరు అని చెప్పి మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. మేము వాళ్ళు ఏమైంది, అంతమంది ప్రాణాలు తీసుకుంటారు, చాలా మంది మా కార్యకర్తల ప్రాణాలు తీస్తారు, పోలీసుల ప్రాణాలు తీస్తారు, అమాయక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి పేద ప్రజల ప్రాణాలు తీస్తారు. మీరు వాళ్ళ లాస్ట్ కు వాళ్ళ పౌరకుల సంఘం నాయకులే మావోయిజం అంతరించిపోయింది అని చెప్పి ఇవాళ ఒప్పుకున్నారు. అంటే ఇన్ని రోజులుగా మీరు గుర్తించకుండా అమాయక పిల్లలను యువతను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలను బలిగొనడానికి ప్రధాన కారకులు వీళ్లే, అర్బన్ నక్సల్స్. ఇవాళ దానికి ఏం కారణం చెప్తారు, మీరు ఏం సమాధానం చెప్తారు? చనిపోయిన కుటుంబాలకు వాళ్ళు ఏడుస్తున్న గోస పడుతున్నారు, వాళ్ళంతా తిండికి లేదు పాపం వాళ్ళకి. వీళ్ళ తెలియదు, వీళ్ళ అర్బన్ నక్సల్స్ వీళ్ళ తెలియదు, తల్లిదండ్రుల బాధలు తెలియదు, వాళ్ళు పడే బాధలు తెలియదు, భర్తలను కోల్పోయిన భార్యల బాధలు తెలియదు, భార్యలను కోల్పోయిన భర్తల బాధలు తెలియదు, పసిపిల్లలు మైనర్ పిల్లలను కూడా తుపాకీ పట్టించి జంగల్లో తిప్పినటువంటి ఈ మూర్ఖత్వ సిద్ధాంతం మంచిది కాదు అని చెప్పి గుర్తించకుండా అంతా జరిగినాక అంతరించిపోయే టైంలో అంతరించిపోయింది,
అని ఒక పులిస్ స్టాప్ పెడితే సరిపోతుంది. అది ఇవాళ నేను మాట్లాడండి, మాట్లాడితే దానికి సోషల్ మీడియాలో బండి సంజయ్ టార్గెట్ చేసి చేస్తానని దాన్ని భయపడటం కాదు. నేను అన్న మాట కట్టుబడి ఉండే వ్యక్తిని నేను. ఇవాళ అర్బన్ నక్సల్స్ మీరు ఇక్కడ ఉండి మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టి ఇవాళ అమాయక ప్రజలను మాయమాటలు చెప్పించి రెచ్చగొట్టి వాళ్ళని మోసం చేసి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారకులు మీరే. దాని సమాధానం మీరే చెప్పాలి. ఏం సాధించలేదన్న విషయం స్పష్టమైంది. ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ అర్బన్ నక్సల్స్ పౌరకుల సంఘం నాయకుల ఇంకో రకంగా సంఘాలందరూ కూడా ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యమైన వీళ్ళు. మీ సిద్ధాంతం ఏంది? పాలకులు ప్రజలను ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినప్పుడు, పేదలకు అన్యాయం జరిగినప్పుడు పేదల తరపున ఫైట్ చేయాల్సింది, ప్రశ్నించాల్సింది మీరు. మీ సిద్ధాంతం అదే కదా. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంటే మీరు నామినేటెడ్ పోస్టులు తీసుకుంటున్నారు, వివిధ కమిటీల్లో ఉంటున్నారు. ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన మీరు. మోసం చేయడం కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉందని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగా 42% బీసీ రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ సర్కార్ను రామచంద్రరావు డిమాండ్ చేశారు. పార్టీ పరంగా మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామంటే ఊరుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని చెబుతున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. తాజా రాజకీయ పరిణామాల మీద మనతో మాట్లాడడానికి టీబీజేపీ చీఫ్ ఎన్ రామచంద్రరావు గారు ఉన్నారు. సార్, ఈ పత్తి ప్రొక్యూర్మెంట్లో కూడా కేంద్రం అలసత్వం వహిస్తూ ఉంది, పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం లేదు అనేటటువంటి ఆరోపణలు చేస్తూ ఉంది గవర్నమెంట్. దీనికి ఏం చెప్తారు? ఇది తప్పుడు ప్రచారం. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాల నుంచి ఇప్పుడు వాళ్ళు ఎంత ఉత్పత్తి చేస్తారో అంత మొత్తం కూడా కొనడానికి సిద్ధంగా ఉన్నది. ఎంఎస్పి రేట్లు ఏదైతే గతంలో కేవలం 3,000-4,000 ఉంటే ఈరోజు మోదీ గారు వచ్చిన తర్వాత దాన్ని 8,300 రూపాయలు చేశారు. ఆ మొత్తం కూడా కొంటుంది. ఈ యొక్క పత్తి కేంద్రాల్లో కూడా దళారీ వ్యవస్థ అంతం చేయడానికి కపాస్ కిసాన్ యాప్ని ఈరోజు తీసుకురావడం జరిగింది. అందులో డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో స్లాట్ బుకింగ్ చేస్తే సీసీఐ వాళ్ళకు మీరు అమ్మవచ్చు డైరెక్ట్గా. దళారీ వ్యవస్థ అప్పుడు తగ్గుతుంది. కాబట్టి ఎక్కడ కూడా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ప్రచారం చేసినట్టు రైతులకు ఎక్కడ నష్టం జరగదు. ధైర్యంగా ఉండంటే కేంద్ర ప్రభుత్వం మోదీ గారు వారు ఎమ్మటి ఉన్నారు. సీసీఐ నుంచి కొనుగోలు తప్పకుండా జరుగుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి బకాయిలు దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటిని రాబట్టుకునేందుకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తా ఉంది. ఒక కామారెడ్డి డిక్లరేషన్ విడుదల చేసింది. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామనేటటువంటి హామీ ఇచ్చింది ఎన్నికల ముందు. దీన్ని ఎట్లా చూడాలి సార్? ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ పార్టీ హామీలు ఎప్పుడు కూడా నెరవేర్చదు. అది వారి డిఎన్ఏ. అబద్ధాల ప్రచారంతోనే వాళ్ళు గెలిచారు. అబద్ధాల ఒక వాగ్దానంతో గెలిచారు. 42% వాళ్ళు ఇవ్వకపోతే పార్టీ పరంగా మేము ఇస్తామని చెప్పి మేము ఉందన్నాం. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు. అది వేరే మాట. కోర్టులో ఉన్నప్పుడు కూడా సర్పంచ్ ఎలక్షన్స్లో ఈరోజు పార్టీ మీద సింబల్ మీద లేదు కాబట్టి అది చెప్పలేం. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీలు మాత్రం భారతీయ జనతా పార్టీ 42% రిజర్వేషన్ ఒకవేళ కోర్టులో అప్పటికి తేల్చకపోతే డెఫినెట్గా మేము మా పార్టీలో ఓబీసీలకే పెద్దపీట వేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. సార్, జూబ్లీహిల్స్లో డిపాజిట్లు కోల్పోయింది బీజేపీ. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ప్రభావం చూపే ఛాన్సెస్ ఏం కనిపించలేదు? దానికి ఏం సంబంధం? జూబ్లీస్ ఎప్పుడైనా మేము గెలిచినాం అక్కడ చెప్పండి. మేము ముందే చెప్తున్నాం. మాకు అది కొద్దిగా మాకు కష్టమైనటువంటి ఒక సీట్ అయినా కూడా మేము కష్టంగా పోరాడదాం. గతంలో వచ్చిన ఓట్లు కూడా రాలేదు. గతంలో ఓట్లంటే గతంలో మైనారిటీస్ ఓటు తక్కువ వచ్చినాయి. ఈసారి ఎక్కువ మైనారిటీ ఓటు స్ప్లిట్ అయినాయి కాబట్టి మాకు తక్కువ వచ్చినాయి ఓట్లు. మీరు అదే ఆలోచించాలి. 48% ఒక పర్సంటేజ్ మాత్రమే పోలింగ్ అయినాయి. ఆ పోలింగ్లో అయినాయి కూడా ఎక్కువ మైనారిటీస్ పోలింగ్ అయినాయి. దాన్ని మనం ఏం చేస్తాం? దానికి బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందా సార్? ఎట్లా బీసీలకు అవకాశం కల్పించబోతాం? బీసీలకు పోవడం ఎట్లయినా అవకాశం కలిగిస్తాం. పోటీ మాత్రం ఒంటరిగానే చేస్తాం. ఇది ఓవరాల్గా టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు చెప్తున్నటువంటి మాట. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి రావడమే కాంగ్రెస్ డిఎన్ఏ అంటూ కూడా ఆయన కీలకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ భరత్తో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్.
మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. పరిపాలనలో ఇందిరాగాంధీ ఒక రోల్ మోడల్ అని ఆయన కొనియాడారు. బలహీన వర్గాలకు ఇందిరమ్మ పాలన సువర్ణ అధ్యాయమని సీఎం రేవంత్ చెప్పారు. భూ సంస్కరణలతో పేదలకు భూ పంపిణీ చేశారని గుర్తు చేశారు. పాకిస్తాన్ను విడగొట్టి బంగ్లాదేశ్ను ఏర్పాటు చేశారని, ప్రపంచ దేశాల బెదిరింపులకు ఇందిరమ్మ భయపడలేదని తెలిపారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజాపాలన చేస్తున్నామని, మహిళలకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం ఇస్తున్నామని సీఎం చెప్పారు. 1000 ఆర్టీసీ బస్సులకు మహిళలను ఓనర్లను చేశామని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ పాలన దేశానికి దిక్సూచి అని సీఎం రేవంత్ కొనియాడారు. 6 నెలల నుంచి సంస్థలకు ఉత్పత్తి చేయడానికి ఇస్తే ఇప్పటి వరకు 65 లక్షల చీరలు మాత్రమే సరఫరా చేసిరు. అందుకే ఈ 65 లక్షల చీరలను గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలకు ఈరోజు ఇందిరమ్మ జయంతి సందర్భంగా మొదలుపెట్టి డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు వివిధ గ్రామాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో అందరికి ఆడబిడ్డలకు ఒకరొకరికి పేరు పేరున ఇంటికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేయమని అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా 35 లక్షల చీరలు రావాల్సినవి ఉన్నాయి. పట్టణ ప్రాంతాలలో, మున్సిపాలిటీలలో ఈ 35 లక్షల చీరలు మార్చి 1 నుండి మార్చి 8 తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం లోపల మిగతా మహిళలకు కూడా ఈ 35 లక్షల చీరల పంపిణీ జరుగుతుంది. ఈ రోజు నవంబర్ 19తో మొదలై మార్చి 8 తారీఖు నాటికి 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పంపిణీ చెయ్యాలని ఒక మంచి సంకల్పంతో ప్రతి ఆడబిడ్డకు సారె పెట్టాలని ఈ ప్రభుత్వం, మీ సోదరుడు ఈరోజు చేస్తున్న ప్రయత్నాన్ని నిండు మనసుతో ఆడబిడ్డల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ, ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ఎవరు రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఆడబిడ్డకు చీర చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, సీతక్క గారు తీసుకుంటారు. స్వయంగా సీతక్క గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. మా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు మా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి, మా కార్పొరేషన్ చైర్పర్సన్స్ కూడా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి, మా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇందిరమ్మ చీర కట్టుకొని ప్రజలందరికీ కనిపించే విధంగా మీ సోదరుడు రేవంత్ అన్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చీర మా ఆడబిడ్డలందరూ కట్టుకున్నారు, కట్టుకుంటారు. వాళ్ళకి లేదు, మంత్రుల భార్యలకు అంటారు కానీ పంపిస్తే వీళ్ళు కట్టుకునేటట్టున్నారు. సో అట్లా మరి సీతక్క అదనంగా మంత్రులు, ముఖ్యమంత్రి గారి కుటుంబాలకు కూడా ఒకవేళ చీరలు అందిస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ ముఖ్యంగా మా ఆడపడుచులకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా మా సీతక్క ఈ చీరను అందించాల్సిందిగా, వాళ్ళందరూ కూడా ఈ చీరను కట్టుకొని ఒక వెబ్సైట్ సీతక్క ఒకటి క్రియేట్ చేయి, అందరూ చీర కట్టుకొని నీకు పోస్ట్ చేయ. ప్రజాభవన్లో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందిరా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి సీతక్క. దేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు సీతక్క. తన జీవితాన్ని, ప్రాణాలను దేశం కోసం త్యాగం చేసిన త్యాగశీలి ఇందిరమ్మ అని కొనియాడారు. భూ పంపిణీ కోసం, పేదరిక నిర్మూలన కోసం, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన దేశాలి ఇందిరాగాంధీ అన్నారు మంత్రి సీతక్క. ఈనాడు తెలంగాణ ఆడబిడ్డలంతా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలన్న లక్ష్యంతో రేవంత్ అన్న ఇందిరా మహిళా శక్తి విధానాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. మొదటి మహిళా ప్రధాని, ఉక్కు మహిళ, మరి వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క త్యాగాన్ని దేశ ప్రజల కోసం, పేదల అభివృద్ధి కోసం, పేదలకు భూములు పంపకం చేపట్టడం కోసం, పక్కా ఇల్లు నిర్మించడం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చి పేదల జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహానాయకురాలు ఇందిరమ్మ గారి జయంతి సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. మన మహిళలందరూ కూడా మరి ఇందిరమ్మ ఉక్కు సంకల్పంతో ఎదగాలనేటువంటి లక్ష్యంతో రేవంత్ అన్న గారు ఈరోజు మరి ఇందిర మహిళా శక్తి మహిళా సంఘాలకు మరి మహిళలందరూ కూడా
కోటి మంది మహిళలు మహిళా సంఘాలలో చేరాలి, కోటి మంది మహిళలు కోటీశ్వర్లను చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఇందిరమ్మ గారి యొక్క జన్మదినాన్ని స్ఫూర్తిగా తీసుకొని మహిళలను బలోపేతం చేస్తూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలోపేతం చేయాలన్నటువంటి సంకల్పంతో మన గవర్నమెంటు ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకెళ్తున్న సందర్భంగా ఈరోజు మహిళలందరితో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరితో మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఇతర మంత్రులందరూ ఇంటరాక్ట్ కాబోతున్న సందర్భంగా మరి మన మహిళా సంఘాల సభ్యులందరూ కూడా ఆయా జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనాలని కోరుతా ఉన్నాం. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ క్యాంప్ కార్యాలయంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ, సైనిక శక్తిలో భారతదేశాన్ని బలమైన దేశంగా మార్చడంలో ఇందిరాగాంధీ చేసిన కృషి సాటిలేదన్నారు మంత్రి జూపల్లి. 1969లో బ్యాంకులకు జాతీయకరణ చేసి జాతికి అంకితం చేశారన్నారు. ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకుని ఆమె ఆశయ సాధనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందన్నారు జూపల్లి. గాంధీ భవన్లో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆమె చేసిన సేవలను స్మరించుకుంటూ హరిత విప్లవం, పేదరిక నిర్మూలనలో ఆమె పాత్రను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వి హనుమంతరావు, ఉపాధ్యక్షులు కుమార్రావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 ఉత్సవాల్లో కీలక విధానాలను ప్రకటించనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఈ ఉత్సవాలను డిసెంబర్ 8, 9 తేదీల్లో భారీ ఏర్పాట్లకు సిద్ధమైంది కాంగ్రెస్ సర్కార్. ఇదే అంశంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజాభవన్లో సమావేశం కొనసాగుతోంది. రాష్ట్ర అభివృద్ధిలో బ్యాంకులు కీలక భాగస్వాములు అవ్వాలని కోరారు. 2047 కోసం 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా 13% జీడీపీ వృద్ధి రోడ్ మ్యాప్ ను విడుదల చేయబోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ సరఫరాపై ప్రభుత్వం ప్రధాన దృష్టి పెట్టిందన్నారు బట్టి విక్రమార్క. దివిసీమ ఉప్పెన మృతులకు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాళులర్పించారు. దివిసీమ గాంధీ మండలి రంగకృష్ణారావుకు బండారు దత్తాత్రేయ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, స్థానిక శాసన సభ్యులు మండలి బుద్ధ ప్రసాద్, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ మాజీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి నివాళులర్పించారు.